రాష్ట్రానికి భారీ పెట్టుబడి తిరిగి వచ్చింది. ఏకంగా 82,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది. దీనిపై మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళ్లే ముందు ఏం జరిగిందో తెలుసుకుందాం. అది 2019 సంవత్సరం. జగన్ ముఖ్యమంత్రి అవగానే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వివిధ కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు కుదుర్చుకున్న పీపీఏలను రద్దు చేశారు. అలా చేయడం సరికాదని కేంద్ర ప్రభుత్వం చెప్పినా వినలేదు. ఈ విషయం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించి ఏపీ ప్రతిష్టను మస్కబార్చింది. అంతేకాదు, జగన్ హయాంలో అమరరాజా, జాకీ, విప్రో, వోల్టాస్ లాంటి కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయి అనే కన్నా వెళ్లగొట్టారు అనడం కరెక్ట్. పీపీఏలు రద్దు చేయడంతో రిన్యూ పవర్ కంపెనీ కూడా అలాగే వెళ్లిపోయింది. ఉత్పత్తి ప్రారంభించిన కియా లాంటి కంపెనీలను కమిషన్లు అడిగి వేధింపులకు గురిచేశారు. 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మొదటి రోజు నుంచే పెట్టుబడుల